Good morning all of you. Welcome to Padmavati online classes. My name is Swati, lecturer in English. Today I would like to teach the second poem, Socialist English. Okay? Last class once upon a time అనే ఫస్ట్ పోయం చెప్పుకున్నామండి. This is the second poem. Second poem మనకి ఏంటి అంటే డిగ్గింగ్. సెకండ్ పోయం డిగ్గింగ్ అండి. దీన్ని రాసిన వారు సేమస్ హెన్రీ. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది టైటిల్? అసలు టైటిల్కి అర్థం ఏంటి? అసలు డిగ్గింగ్ అంటే ఏంటంటే డిగ్గింగ్ అంటే తవ్వటం అని అర్థం అండి. తవ్వటం ఏంటది, దానికోసం ఏం చెప్తున్నారు పోయం మనకి ప్లస్ ఈ పోయం గురించి స్టార్ట్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు పోయం షల్ వి స్టార్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది పోయం. పోయం చెప్పుకోబోయే ముందు మనం పోయిట్ యొక్క ఇంట్రడక్షన్ గురించి చెప్పుకున్నాము. ఈ పోయంని డిగ్గింగ్ అనే పోయంని రాసిన పోయిట్ ఎవరు అంటే సేమస్ హెన్రీ. ఇంట్రడక్షన్ ఆఫ్ ది పోయిట్ అంటే హెన్రీ గారు ఎక్కడ చదివారు, ఎక్కడ పుట్టారు, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఎలాంటి అతని వర్క్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ ఇంట్రడక్షన్లో వస్తాయి. ఓకే, ఇంట్రడక్షన్ ఆఫ్ ది పోయిట్. హెన్రీ వాజ్ బోర్న్ ఆన్ 1939. Henry was born on 1939 and he was died on 2013. హెన్రీ గారు 1939లో జన్మించారండి. 1939లో జన్మించారు అండ్ he was died on 2030. అతను 2013లో మరణించారండి. అలాగే he belongs to the family farmhouse called the Mossburn. మాస్బర్న్ అనే తెగకి చెందిన ఒక రైతు వారి కుటుంబానికి చెందిన వారు అని చెప్తున్నారు. హీ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ ఫార్మ్ హౌస్ కాల్డ్ మాస్బర్న్. అంటే మాస్బర్న్ అనే ఒక తెగకి చెందిన రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి హూ ఇస్ దట్ ఫెలో అంటే సేమస్ హెన్రీ అని చెప్పుకోవచ్చు. హూ ఇస్ దట్ పర్సన్ అంటే సేమస్ హెన్రీ గారు రైతు కుటుంబం నుంచి వచ్చిన మాస్బర్న్ అనే ఒక తెగకి చెందిన పర్సన్ అని మనకి తెలియజేస్తున్నారు. అలాగే ఈ నార్త్ ఐలాండ్, అది ఆ మాస్బర్న్ అనే తెగ ఎక్కడ ఎక్కువగా నివసించేవారు అంటే నార్త్ ఐలాండ్లో ఉండేవారు. నార్థన్ ఐలాండ్లో ఆ మాస్బర్న్ అనే తెగ జీవించారంటే. అయితే హిస్ ఫాదర్ ప్రొఫెషన్ ఆఫ్ క్యాటిల్ డీలింగ్. హిస్ ఫాదర్ ప్రొఫెషన్ ఆఫ్ క్యాటిల్ డీలింగ్ అంటే సేమస్ హెన్రీ గారి నాన్నగారు ఏం చేసేవారు అంటే ఒక పశువుల కాపరి అని చెప్పేవారు. ఈ బ్యాక్గ్రౌండ్స్ అంతా ఎందుకంటే అంటే అతను ఎటువంటి సర్కమ్స్టెన్సెస్ నుంచి వచ్చారు, అతను ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, అతను రాసే పద్యాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఇక్కడ అందరికీ తెలియజేయడం కోసం అతని ఇంట్రడక్షన్ కూడా మనం చదువుకోవాలి. అది చెప్తున్నాం థర్డ్ పాయింట్. హిస్ ఫాదర్ ప్రొఫెషన్ ఆఫ్ క్యాటిల్ డీలింగ్ అంటే వాళ్ళ నాన్నగారు సేమస్ హెన్రీ గారి వాళ్ళ నాన్నగారు క్యాటిల్ డీలింగ్ మీన్స్ పశువుల కాపరిగా చేసేవారు, అది వృత్తి చేసేవారు అని చెప్తున్నారు. నెక్స్ట్, ఈ స్టడీ అట్ క్యూన్ యూనివర్సిటీస్. సేమస్ హెన్రీ గారి విద్యాభ్యాసం అయిపోయింది. ఇప్పుడు అతను పై చదువు గురించి చెప్తారండి. ఈ స్టడీ క్యూన్స్ యూనివర్సిటీ. అతను క్యూన్స్ యూనివర్సిటీలో చదువుకున్నారు, తన విద్యను కొనసాగించారు, కంప్లీట్ చేశారని చెప్తున్నారు. నెక్స్ట్, హీ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ 1995. హీ వాజ్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ ఇన్ 1995. అతను రాసే పద్యాలు, అతను రాసే రచనలు అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చిందండి. అది ఎప్పుడు అంటే 1995 అతను రాసే సాహిత్యానికి లిటరేచర్కి ఈ గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1995. 1995లో అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది అని చెప్తుంది. దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ అబౌట్ ది పోయిట్ సేమస్ హెన్రీ. ఇది సేమస్ హెన్రీ గారి కోసం ఇంట్రడక్షన్ అండి. Now, shall we start the poem? Digging. What is the poem? Between my finger and thumb. Okay. Between my finger and thumb, the squat pen rests as snug as a gun. Between my finger and thumb, the squat pen rests as snug as a gun. Under my window, a clean rasping sound. When the spade sings the gravelly ground.
My father digging, I looked down. My father digging, I looked down. Till he is trying from among the flowers bed. Bends low, comes up 20 years away. Bends low, comes up 20 years away. Stopping in right hand through the potato trees where he was digging. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే బిట్వీన్ మై ఫింగర్ అండ్ థమ్. బిట్వీన్ మీన్స్ మై ఫింగర్ అండ్ మై థమ్ అంటే నా చేతి వేలికి అలాగే నా చేతి వేలి ఒక బొటన వేలికి మధ్యన బిట్వీన్ అండ్ లైక్ దిస్ బిట్వీన్ మై ఫింగర్ అండ్ థమ్. The squat pen rests at the snug as a gun. Squat pen means nothing but pen. Squat pen అంటే నేను ఆయుధంగా ఉపయోగించే నా పెన్ అనేది రెస్ట్ అంటే రెస్ట్ స్టేజ్లో ఉంది. రెస్టింగ్ స్టేజ్ అంటే ఇలా అంటే ఈ రెడీ టు రైట్ సంథింగ్ అనే అర్థం అండి. ఇక్కడ ఈ రెడీ టు వాంట్ టు రైట్ సంథింగ్ అంటే ఏదో రాయాలనుకుంటున్నాడు, దానికోసం ఆలోచిస్తూ ఉండగా స్నగ్ యాజ్ ఎ గన్ అది ఎలా వెయిట్ చేస్తున్నాడంట. ఒక గన్ అయితే మనం న్యూస్ చూసే ముందు ఎంత రెడీగా లోడెట్టు ఉంటుందో ఇతని మైండ్ కూడా ఏదో రాయాలి సంథింగ్. ఆ థింకింగ్లో ఉంటూ తన పెన్ని తన ఫింగర్కి తమ్ ఫింగర్కి మధ్యన ఇలా పెట్టి తన పెన్ని ఆలోచిస్తున్నాడండి. ఏం రాయాలి, దేనికోసం రాయాలి ఇలా రాసిపెట్టి. అండర్ మై విండో ఏ క్లీన్ రాస్పింగ్ సౌండ్. అండర్ మై విండో అతను కూర్చునే ప్లేస్ దగ్గర నుండి అండర్ మై విండో ఏ క్లీన్ రాస్పింగ్ సౌండ్ మీన్స్ క్లీన్ రాస్పింగ్ సౌండ్ మీన్స్ రాస్పింగ్ సౌండ్ అంటే ఇక్కడ మనం ఏదైనా క్లీన్ చేసేటప్పుడు వచ్చే ఒక హార్ష్ సౌండ్ అండి. మనం చూసేటప్పుడు కానీ లేదా డిక్ చేసేటప్పుడు కానీ లేదా ప్లాంటేషన్ చేసేటప్పుడు కానీ క్లీన్ చేసేటప్పుడు వచ్చే ఒక హార్ష్ సౌండ్నే క్లీన్ రాస్పింగ్ సౌండ్ అంటారు. క్లీన్ అంటే క్లీన్ చేసుకోండి రాస్పింగ్ సౌండ్. ఆ క్లీన్ చేసేటప్పుడు ఒక రాస్పింగ్ అంటే ఒక హార్ష్ సౌండ్ అనేది వినిపిస్తుందంట. ఎవరికి? మన సీమస్ హెన్రిక్ మన పోయిట్ గారికి. హీ వాంట్స్ లెట్ టు సంథింగ్ రైట్. ఇన్ దట్ టైమ్ హీ లిసన్ ద క్లీన్ రాస్పింగ్ సౌండ్. ఆ టైంలో అతనికి క్లీన్ రాస్పింగ్ సౌండ్ అనేది వినిపిస్తుంది. అంటే సంథింగ్ క్లీన్ సంబడి ఎవరి చేతో ఏదో క్లీన్ చేయబడుతుంది, చాలా చాలా హార్ష్గా తన చోటు వినబడుతుంది. అండ్ వెన్ ద స్పేడ్ సింక్స్ ఇంటూ గ్రావిటీ గ్రౌండ్. వెన్ ద స్పేడ్ మీన్స్ పార అని అర్థం అండి. మనము పనిచేసేటప్పుడు వ్యవసాయం చేసే అగ్రికల్చర్ పీపుల్ అయితే పార, పలుగు, వడలి ఇలాంటివన్నీ యూజ్ చేస్తారు కదా. అందులో ఇది స్పేడ్ మీన్స్ పార. పారతో పనిచేస్తుంది. వెన్ ద స్పేడ్ సింక్స్ ఇంటూ గ్రావెలీ గ్రౌండ్. ఆ పార అనేదంట గ్రౌండ్ అంటే భూమి లోతుగా యూజ్ చేస్తూ మట్టిని పైకి తీసుకున్నారంట ఎవరో పర్సన్. మై ఫాదర్ డిగ్గింగ్ ఇన్ ఐ లుక్ డౌన్. మై ఫాదర్ డిగ్గింగ్ ఐ లుక్ డౌన్. ఏం చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారని ఐ లుక్ డౌన్ అంటే నేను కిందకి చూసేటప్పటికి ఆ విండో నుంచి ఆ కిందకి చూసేటప్పటికి మై ఫాదర్ డిగ్గింగ్ మా నాన్నగారు తవ్వుతున్నారు. అంటే ఈ స్పేర్తో మట్టి తీసి పక్కన వేస్తున్నారు. అంటే డిగ్ చేస్తున్నారు, తవ్వుతున్నారు అని చెప్తున్నారు. తవ్వుతున్నారు. ఎవరు చెప్తున్నారు ఈ పాయింట్? సేమస్ హెన్రీ చెప్తున్నారు. ఎవరి కోసం చెప్తున్నారు? తన ఫాదర్ కోసం చెప్తున్నారు. నెక్స్ట్ స్ట్రేయింగ్ రమ్ అమౌంగ్ ది ఫ్లవర్స్ బై. ఇంతకీ అతను ఏం చేస్తే స్ట్రేయింగ్ రమ్ అమౌంగ్ ది ఫ్లవర్స్ బై ఇదంతా దేనికోసం రెడీ చేస్తున్నారు? ఫ్లవర్స్ బై అక్కడ ఒక చిన్న పువ్వుల తోటని ప్లాంటేషన్ చేయడానికి అక్కడ ఆ నేలంతా చదును చేస్తున్నారు అనమాట స్పేడ్తో. స్పేడ్ మీన్స్ పార. పారతో ఆ ప్లేస్ మొత్తాన్ని క్లీన్ చేస్తూ చదును చేస్తున్నారు. బెండ్స్ లో కమ్స్ అప్ 20 years ago. బెండ్స్ లో మీన్స్ వంగుతున్నారు. అండ్ కమ్స్ అప్ పైకి లేస్తున్నారు. 20 years away మీన్స్ ఇక్కడ అర్థం ఏంటంటే అతను వంగోని బెండ్ అయ్యి పనిచేస్తున్నారు, అలాగే నించొని లెగుస్తున్నారు. ఇలా ఈ టైంలో 20 years away 20 సంవత్సరాలు గడిచిపోయాయి అని చెప్తున్నారు. 20 years away అంటే ఏంటి పని ఏ పని 20 years చేశారని కాదు. ఇలా గత 20 సంవత్సరాలుగా అతను ఇదే వృత్తి చేస్తున్నారు. ఇది ప్రొఫెషన్ లైక్ ఏ ఫార్మర్. అతని ప్రొఫెషన్ అతని వృత్తి రైతు వారి పని. అది గత 20 సంవత్సరాల బట్టి అతను రైతు వారి పని చేస్తున్నారు అని ఇక్కడ మీకు అర్థం అయినట్టుగా మీ లైక్ చెప్తున్నారు. నెక్స్ట్ స్టోపింగ్ ఇన్ రిథమ్ త్రో ద పొటాటో డ్రిల్స్.
ఇప్పుడైతే ఇక్కడ ఫ్లవర్స్ బెడ్ పూల తోటల కోసం చదువు చేసే ఈ నేలలో వన్స్ అప్పుడు ఒకప్పుడు పొటాటో డ్రిల్స్ బంగాళదుంపల్ని పండించేవారు, సాగు చేసేవారు అని చెప్తున్నారు. వేర్ హీ వాజ్ డిగ్గింగ్ నౌ, ఇప్పుడు అది ఎక్కడైతే తవ్వుతున్నారో పువ్వుల బెడ్డలు అంటే పువ్వుల తోటలని పెంచడానికి ఆ నేలను చదువు చేస్తారో, ఇన్ దట్ ప్లేస్ వన్స్ అపాన్ టైం ఈ డిగ్ ద పొటాటోస్. ఒకనొక టైంలో ఒకప్పుడు అంటే 20 సంవత్సరాలు 10 సంవత్సరాల బ్యాక్ చూసుకుంటే బిఫోర్ చూసుకుంటే అక్కడ బంగాళదుంపలు అనేవి పండించేవారు మా నాన్నగారు అని చెప్తున్నారు. ఈ స్టేజ్ తాలూకా మీరు చూడండి. బిగినింగ్ మై ఫింగర్ అండ్ థంబ్ ద స్క్వాట్ పెన్ రెస్ట్స్ యాజ్ ఎ స్నగ్ యాజ్ ఎ గన్. Under my window, a clean rasping sound. When the spade sinks into gravelly ground, my father digging, I looked up. Till the strain rump among the flower beds, bends low, comes up 20 years away, stooping the rhythmy through the potato drills where he was digging. Friends, next fourth stage, the coarse boot restedly on the like a nest, the inside leaf was levered, the rooted out the tall tops of berry, the bright edged hill, the squatted new potatoes they will pick it. And knowing their cool hardness in our hands, by the God, the old man could handle a spade just like his old man. By God, the old man could handle a spade just like his old man. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ స్టాండర్డ్లో ద కోర్స్ బూట్ నెసెసరీ వన్ ఆన్ ది లైఫ్ దినేష్ ద ఇన్సైడ్ లీవ్ వాజ్ డెవోట్. అంటే మా తాతగారు అప్పట్లో బంగాళదుంపలు పొటాటోని డిగ్ చేసేవారు, పొటాటోని డిగ్ చేసేవారు. అది ఎలా డిగ్ చేసేవారు అంటే తన కుడికాలను ముందు పెట్టి ఈ స్పేడ్ సహాయంతో భూమి ఉపరితలంలో ఉన్న మొక్కలన్నిటినీ డిగ్ చేస్తూ అక్కడ నుండి దాని కింద ఉండే పొటాటోస్ని డిగ్ చేసి తీసేవారు. అంటే భూమి లోపల నేల లోపల ఉండే పొటాటోస్ని డిగ్ చేసి ఈ పార సహాయంతో డిగ్ చేసి పొటాటోస్ని తీసేవారు అని చెప్తున్నాను. టాప్స్ బర్రీ ద బ్రైట్ ఎడ్జెస్ టాప్స్ బర్రీ పైకి ఉన్న కాండాన్ని తవ్వి బర్రీ పాతి పెట్టేసి అవి వాటిని పెకిలించేసి కింద ఉండే పొటాటోని ఈ భూమి లోపల ఉండే పొటాటోని పైకి తీసేవారు అని చెప్తున్నాను. అండ్ ద స్క్వాట్స్ ద న్యూ పొటాటోస్ ద పిక్ లవింగ్ ద కూల్ హార్డ్నెస్ ఇన్ అవర్ హ్యాండ్స్. వాళ్ళు అలా పిక్ చేసే పొటాటోస్ ఎలా ఉండేవి అంటే చాలా లవింగ్ వెరీ కూల్, అంటే చాలా చల్లగా ఉండేవి. భూమి లోపల నుండి అప్పుడే తీసిన పొటాటోని కానీ మీరు చూసుకున్నట్లయితే ఇట్స్ ఫీల్ వెరీ కూల్ అనమాట. అది చాలా చల్లగా ఉండేది అని చెప్తున్నారు అనమాట. ఇన్ అవర్ హ్యాండ్స్, అది మా చేతిలో ఎలా ఉండేది అంటే వాళ్ళ తాతగారు డిక్ చేసిన పొటాటోని తీసి ఒక పక్కన పెట్టినప్పుడు వీళ్ళు వాటిని తీసి చూస్తే చాలా చల్లగా ఉండేది. మా చేతుల్లోకి మేము తీసుకోగానే అది చాలా చల్లగా ఉండేది అని వాళ్ళ ఫీలింగ్ని వాళ్ళకి మనతో షేర్ చేసుకుంటారు. అండ్ బై గాడ్ అంటే దేవుని కృప వల్ల, బై గాడ్ గ్రేస్ అంటారు కదా, లైక్ బై గాడ్ ద ఓల్డ్ మ్యాన్ కుడ్ హ్యాండిల్ ఏ స్పేడ్ జస్ట్ లైక్ హిజ్ ఓల్డ్ మ్యాన్. అంటే దేవుని కృప వల్ల అనుకోవాలి. ద ఓల్డ్ మ్యాన్ అంటే మా తాతగారు ద ఓల్డ్ మ్యాన్ కుడ్ హ్యాండిల్ ఏ స్పేస్ జస్ట్ లైక్ హిజ్ ఓల్డ్ మ్యాన్. మా తాతగారు ఆ పారని ఎలా చేశారంటే వాళ్ళ తాతగారి లాగా యూజ్ చేసేవారు అని అర్థం అండి. ఇక్కడ అంటే వాళ్ళ వంశపారంపర్యం కూడా వాళ్ళ ఫ్యామిలీ తాలూకా వర్క్ ఏంటి, వృత్తి ఏంటి అంటే ఫార్మింగ్, వ్యవసాయం చేసుకోండి. ఇక్కడ స్టేజ్ బై గాడ్ ద ఓల్డ్ మ్యాన్ కుడ్ హ్యాండిల్ ఏ స్పేడ్ జస్ట్ లైక్ హిజ్ ఓల్డ్ మ్యాన్. మా తాతగారు దేవుని కృప వల్ల వాళ్ళ తాతగారు లాగే స్పేడ్ని హ్యాండిల్ చేసేవారు. అంటే మా తాతగారు కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే వ్యవసాయం చేసుకునేవారు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలియజేస్తున్నాను. మై గ్రాండ్ ఫాదర్ కుడ్ కట్ మోర్ ట్రఫ్ ఇన్ ఏ డే.
దెన్ ఎనీ అదర్ మ్యాన్. మా తాతగారు ట్రఫ్ ట్రఫ్ అంటే ఇట్స్ ద బిట్వీన్ లేయర్ ఆఫ్ ఎర్త్ అండ్ గ్రాస్ లేయర్. గ్రాస్ అంటే భూమికి పచ్చగడ్డికి మధ్యలో ఉండే ఒక చిన్న పొర అని చెప్పుకోవచ్చండి ట్రఫ్. మై గ్రాండ్ ఫాదర్ కుడ్ కట్ ఏ మోర్ ట్రఫ్ ఇన్ ఏ డే. మా తాతగారు అందరితో కానీ కంపేర్ చేసి చూస్తే మా తాతగారు ఒక రోజులో చాలా ట్రఫ్ అనేది బయటకు తీసేవారు అని చెప్తున్నారు. నెక్స్ట్, వన్స్ ఐ క్యారీడ్ ఇన్ ది మిల్క్ ఇన్ ఏ బాటిల్. వన్స్ ఐ క్యారీడ్ హిమ్ మిల్క్ ఇన్ ఏ బాటిల్. అతని కోసం నేను ఒకసారి ఒక చిన్న బాటిల్లో పాలను వేసుకొని తీసుకువెళ్ళాను. అండ్ కవర్డ్ ద స్లాపీ విత్ పేపర్. ఆ బాటిల్కి ఏం చేశానంటే కవర్ చేశాను ఒక పేపర్ని, అంటే అందులో ఉండే హీట్ అనేది బయటకు పోకుండా ఒక పేపర్ని కవర్ చేస్తూ తీసుకువెళ్ళాను. అండ్ ఈ స్ట్రైటెడ్ అప్ టు డ్రింక్ ఇట్, దెన్ ఈ ఫెల్ టు రైట్ అనే. అతను నిలబడి స్ట్రైట్ అండ్ మీన్స్ అతను ఇలా నించొని నేను తీసుకువెళ్ళిన ఆ పాలను ఏమైతే ఉందో పాలు బాటిల్ అది తీసేసుకొని అప్ టు డ్రింక్ ఇట్ అంటే అది తాగేసి దాన్ని డ్రింక్ చేసేసాక దాన్ని ఈ ఫ్యాన్ టు రైట్ అవే. మళ్ళీ తన పని తను చేసుకునేవారు. అంటే అంటే కంటిన్యూస్గా అతను వర్క్ చేసేవారు. డూయింగ్ దిస్ వర్క్ కంటిన్యూస్ చేస్తారు. అంటే ఆ 1 or 2 minutes or 5 minutes రెస్ట్ తీసుకొని ఇవి తీసుకునే టీయో మిల్క్ ఏదో డ్రింక్ చేసేసి నెక్స్ట్ ఈ ఫ్యాన్ రైట్ అవే. అతను అలా తవ్వుతున్న టఫ్ అనేది తీస్తూ తవ్వుతూ డిగ్ చేస్తూనే అంటే పొలంలో 24 hours పనిచేస్తూ ఉండేవారు అని చెప్తున్నారు. ద కోల్డ్ స్మెల్ ఆఫ్ పొటాటో మోల్డ్ అండ్ స్క్విచెస్ అండ్ స్లాప్ ఆఫ్ స్మాగీ పీట్. ఆ చల్లగా ఉండే బంగాళదుంప అంట చాలా మంచి స్మెల్ వచ్చేది. సాగీ పీట్ అంటే బ్రౌన్గా ఉపరితలంలో అంటే వైట్ బ్రౌన్గా ఉండి లోపల కార్బోహైడ్రేట్స్తో కూడుకున్న ఒక పదార్థం అని అర్థం. స్మాగీ పీట్. ద కట్స్ ఆఫ్ ది ఎడ్జెస్ బట్ ఐ హ్యావ్ నో స్పేర్ టు ఫాలో లైక్ దెమ్. వాళ్ళు డిక్ చేసే పొటాటో చాలా కూల్గా ఉండి స్మాగీ పీల్ అంటే బ్రౌన్ కలర్లో పీల్ ఉండి మంచి స్మెల్ వస్తూ అది చాలా రుచికరంగా ఉంటుంది ఫుడ్కి మెటీరియల్ కింద తీసుకోవడానికి అని చెప్తూ ఇంకేం చెప్తున్నారంటే బట్ ఐ హ్యావ్ నో స్పేర్ టు ఫాలో లైక్ దమ్. అయితే నా దగ్గర వాళ్ళకి పారలేదు. స్పేడ్ మీన్స్ పార అంటే అది లేదు. ఏమంటారు ఐ హ్యావ్ నో స్పేర్ టు ఫాలో లైక్ దమ్. నేను వాళ్ళకి పనిచేయడం నా దగ్గర స్పేడ్ లేదు అంటే పార లేదు. బట్ బిట్వీన్ మై ఫింగర్ అండ్ థంబ్ ద స్క్వాట్ పెన్ రెస్ట్స్ ఐ విల్ డిగ్ విత్ ఇట్. నా దగ్గర పార లేకపోయినప్పటికీ కూడా నా బిట్వీన్ మై ఫింగర్ అండ్ థంబ్ అంటే మళ్ళీ మొదటి స్టాండర్డ్లో చెప్పినట్టుగా బిట్వీన్ మై ఫింగర్ అండ్ థంబ్ స్క్వాట్ పెన్ వాజ్ రెస్ట్. నా పెన్ నా ఆయుధమైన నా పెన్ ఉంది. ఐ విల్ డిగ్ విత్ ఇట్ అంటే నేను దాంతో డిగ్ చేస్తా మీన్స్ ఈ రెడీ టు రైట్ సంథింగ్ అంటే రెడీ టు సే సంథింగ్ టు అస్. అంటే నేను అలా రాస్తూ ఏదో మెసేజ్ పాస్ చేస్తాను తప్ప ఐ డోంట్ డూ ద వర్క్ లైక్ దెమ్. నేను వాళ్ళ కష్టపడి వ్యవసాయం అయితే చేయలేను. బట్ నా పెన్నుతో నేను వ్యవసాయం చేస్తాను. ఐ విల్ డిగ్ విత్ ఇట్ అంటే నా పెన్నుతో నేను డిగ్ చేస్తాను అంటే ఐ విల్ రెడీ టు రైట్ సంథింగ్ అని అంటున్నాను. దిస్ ఈస్ ద పోయం డిగ్గింగ్. ఇదేంటి డిగ్గింగ్ అనే పోయం ఇంకోసారి మనకు మంచి పాటలతో కలుసుకున్నాం. థ్యాంక్ యూ మనకు.